కాలనీ పట్టణ సంఘం ఎక్సైజ్ కాలనీ అధ్యక్షుడు భరత్ బాబు గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, కోశాధికారి అల్లి రవీంద్ర గారు, మరియు నాతోటి ఇప్పుడు ఎన్నికైనటువంటి సహచరులు డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ చిన్నం రవీందర్ గారు, అట్లాగే వేణు గారు, అట్లాగే తల్లులు, మీ అందరికీ కూడా నా తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. అట్లాగే తల్లులకు కూడా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మనం 70-80 సంవత్సరాల క్రితం స్వాతంత్రం సంపాదించుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు అగ్ర కులాల వాళ్ళు, రెడ్లు, వెనుమలు, అట్లాగే ఆంధ్రలో ఉన్న కమ్మలు, కాపులు కలిసి మనల్ని పరిపాలన చేసి మనల్ని మధ్యతరగతి వర్గంగా చిత్రీకరించి మనల్ని పైకి రాకుండా చేశారు. వాళ్ళు ఎలా అధికారాన్ని సాధించారు అనేది మేము స్టడీ చేశాం. దానికి మూల కారణం ఆర్థికపరమైనటువంటి అంశమే. ఈ ఆర్థికపరమైనటువంటి అంశంలో వాళ్ళు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ప్రయోగాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే మొదలుపెట్టారు. చాలా తెలివిగా అందరి డబ్బులతోటి వాళ్ళందరి పేర్ల పక్కన రెడ్డి అని ఉండటం వల్ల, రావు అని ఉండటం వల్ల వాళ్ళందరూ ఒకరికొకరు ఈజీగా అర్థం చేసుకొని ఇట్లాంటి కిట్టి పార్టీలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు మనలందరినీ కూడా ఉపయోగించుకొని మన పైసల్ని కూడా వాడుకొని మన మీద పెత్తనం చేసి మనల్ని అధికారం రాకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు జనాభా రీత్యా గత తెలంగాణ ఏర్పడినప్పుడు మన వాళ్ళే అనేక మంది చనిపోయినారు, అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. మీరు చూడండి, అధికారం అనేది చాలా కీలకం. అధికారం వస్తే దాని ద్వారా నిధులు కేటాయించబడితే మన అభివృద్ధి జరుగుతుంది. మనల్ని చాలా కులప్రియతోటి నానా రకాలుగా హింసించారు, హీనంగా మాట్లాడారు. అయినా భరిస్తూ వచ్చిన మనకున్నటువంటి టాలెంట్ ఎవరికీ లేదు. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి టాలెంట్ మన దేశంలో మనకున్నది. అగ్గిపెట్టలో చీరను నేర్చేటువంటి గొప్ప శక్తి, అట్లాగే గొప్ప టాలెంట్ ఉన్నటువంటి కులం మనది. అట్లాగే మర్యాదస్తులం మనం, అందరితోటి కలిసిమెలిసి ఉండేటోళ్ళం. అటువంటి మనల్ని దూరం చేసినారు. కాబట్టి ఇప్పుడు మనందరం అర్థం చేసుకొని మన పిల్లలు, మన భవిష్యత్ తరాలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. అట్లాగే ఎస్సీ ఎస్టీలో కూడా రిజర్వేషన్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ లేదంటే బీసీలకే. కాబట్టి మనం బీసీలందరినీ కూడగట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ముందుగా మనమందరం ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒక్కటి కాకుంటే బీసీలు మన వెనకాల రారు. బీసీలలో గౌడ, యాదవ, ముదిరాజు, అట్లాగే వడ్డెర ఇట్లాంటి కులాల వాళ్ళు కూడా ఇదే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం రేపు భవిష్యత్తులో 2029లో 28లో రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతాయి, 29లో కేంద్రంలో జరుగుతాయి. ఆ ఎలక్షన్స్ వరకు ఒక శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఇటువంటి సంస్థలన్నీ కూడా కలిసి పనిచేయాలి. ఎక్కడికక్కడ మనమే ముందుండాలి, మనమే అందరినీ కలుపుకొని రావాలి, మనమే వేతనం తీసుకోవాలి. మనకిప్పుడు ఎక్సైజ్ కాలనీలో మనందరి తరలో నాలుకగా ఎక్సైజ్ కాలనీ కమిటీ ప్రెసిడెంట్ గా భరత్బాబు గారు పనిచేశారు. మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పోయినసారి మన సార్ చెప్తే మనం ఒకరికి ఓట్లు వేసినాం. ఆయన మనల్ని కులం పేరుతో మాట్లాడుతూ నీచంగా చూసినటువంటి సందర్భాన్ని సారు మేము అనుభవించినాం. ఇక అట్లాంటివి జరగడానికి వీలేదు. మన వాళ్ళందరం ఎక్కడున్నా కూడా ఇక్కడ ఉందాం, అందరం కలుద్దాం. మనం రేపు ఏం చేయాలో అది చేద్దాం. పరిస్థితులను బట్టి మెరగాలి. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ఆలోచనతోటి ఉంటారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతా వందనాలు. నేను మాత్రం నిర్ణయం తీసుకున్నా, ఖచ్చితంగా బీసీలందరినీ ఏకం చేసి మనకు అధికారంలోకి రావడానికి, మనం అధికారంలోకి రావడానికి అవసరమైన ప్రయత్నాన్ని అంతా చేస్తా. పోయినసారి కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణని బుక్ రాసి రేవంత్ రెడ్డితో రిలీజ్ చేయించినాం. అశోక్ కుమార్ సారు మన పద్మశాలి అతనే, ఆయన నేను మేమే కాక ఇంకో 10 మంది పేర్లు పెట్టుకున్నాం. తప్పన వాడు సంస్థడేమో అని భయంతో. ఇక ఇప్పుడు ఈ భయం కూడా పోయింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కానీ కేసీఆర్ కానీ ఇక మన అధికారంలోకి రానియద్దు. మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం వస్తేనే మన మొత్తం సమాజం అంతా బాగుపడుతుంది. మన వాళ్ళందరం బాగుపడతాం, మిగతా వాళ్ళందరూ కూడా బాగుపడతారు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆలోచనతోటి ఉంటారని, ఎక్కడి పోయినా బీసీ వాదాన్ని
గెలిపిస్తారని, అట్లాగే పద్మశాలీలు మంచి వాళ్ళు ఐక్యంగా ఉంటారు, వీళ్ళందరినీ కలుపుకుంటారని చెప్పి నిరూపిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా అందరికీ తల్లులకి తండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.